ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో మిత్రమా, హలో నిన్నే. This is how the beauty of democracy. ఎవడ్రా మీరు? సో ఈరోజు మిషన్ నడుస్తుంది ఇక్కడ. రాజకీయ నాయకులకు మాత్రమే పనికి మాలోళ్ళు అని చెప్పేసి ఆ ఊర్లో అవి చేసుకుంటూనే కాలం గడుపుతున్న సమయం. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే వాట్ ఎవర్ మేబీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కేజీలు బాడీ పెంచావు కానీ చటాకంత బ్రెయిన్ పెంచితే బాగుండేదిరా. ఇంట్లో సొంత చెల్లినే ఇతని నాశనాన్ని నిరంతరం కోరుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకొని లోపల మింగండి, అప్పుడు వ్యవస్థలో మార్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యే వరకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంతసేపటికి మనం అన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనుకోవటం, ఒక్కొక్కడే ఓడిపాటుకోడు పోవటం. నన్నే విజయసాయి రెడ్డి ఏమి చెప్తాడో అప్పుడు గుండెపోటు అని ఎవడు చెప్పినాడు? బఫూనుగా నువ్వే కదా చెప్పింది. పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. అదే నా విషయంలో కాదు, నేను గవర్నమెంట్. నీకు ఇది అవసరమారా? పేదవాడు లాగా ఉంటాడు, డబ్బున్నాడు డబ్బుగా ఎదిగిపోతాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దొబ్బింది. ఆల్ గాట్ కరప్టెడ్, అన్ని కరప్టెడ్ అయినా అనేది. ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. గీసుకోవడానికి బ్లేడ్ కూడా గతలేక గడ్డం తగ్గబోయం చేశాడు. ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో మేధావులందరూ కలిసి తయారు చేసినారు. ఉల్లంఘించారు, ఎవరిని వదిలిపెట్టాను. లోపల మనం అనుకున్నట్టు ఏం కొట్టట్లేదు కదా? ఎందుకు కొడతారా? ఏం తప్పు చేసామని కొడతారు? రాలేదా సాక్షి? ఎవరు లేడా? అరే డబ్బుల కోసం పార్టీని అమ్మేస్తాడు ఈయన. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. నాకేదో మూడినట్టే. ఎవరు నేను వదిలిపెట్టాను. చాలా చాలా చెప్తున్నారు కానీ మనకు తెలియక. మా నాయనే ఓపిక పట్టండి స్వామి, చూద్దాం, కంగారు పడుకో. నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. మా జగన్ రెడ్డి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ అన్ని ప్రైవేట్ దాంట్లో కాంపిటీషన్ అన్ని చూపించరా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ అన్ని ప్రైవేట్ దాంట్లో కాంపిటీషన్ అన్ని. దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారు. రా బిడ్డ రా అని ఇంటికి. అయ్యా నన్ను వదిలేయండి బాబు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష కదా. ఇల్లు గాలి ఒకటి నడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. వీళ్ళందరికీ గుండెకి ఇయడానికి నేను ఉంటుండగా మీరు ఇంకో పార్టీ ఎందుకు? అవునా? సర్లే నేను చూసుకుంటాను. వెళ్ళు. 2+2 4 పూసిన ఓట్కా నీ నోట్లో వేసుకో. దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. నువ్వు మూసుకో. చంద్రబాబుని మళ్ళా జైల్లో పెడతారు. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షల ఓట్లు వేయలేదని తెలుసు. అది నువ్వే. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు. అరే ఎవడరా నువ్వు? దంగా మాటలకు ఈ బఫూన్ మాటలకు మన బతుక్కి ఆడగడా తక్కువేలే. అన్నయ్యానికి దండం పెడతా, నన్ను వదిలే. 151 ఆడ 11 ఆడ అవులే. ఆయన లోపల గిల్లేటి గిల్తానే ఉంటాడు, గీరేది గీరుతానే ఉంటాడు. ఏమో అన్న, లోపల కొడతారేమో అని తడగా ఉంది. అన్నేమో నిద్ర రాక మాత్రలు తింటాం. కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? గుండు పగిలిపోద్ది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే బ్యాక్ బోన్ ఆడు దేశానికి. నువ్వు నా బామర్ది వెంటరా జోకులు వేయడానికి. నెలకి 15,000 కోట్లు అప్పు. చేతనైతే చెయ్యి. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంక రాలేదు. మీ అకౌంట్ నుంచి తీసి బ్యాంక్ లో వేయండి. 1,20,000 కోట్లు అప్పు. నువ్వు బీజేపీకి టీడీపీకి ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు. మరి అంత దారుణంగా పోడే కదా సార్, నా సిగ్గేస్తుంది. ఉండవా, ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో టీడీపీలో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసారు. సిగ్గున్నోళ్ళు కలుస్తారు, అందుకే గద్దరన్న లేదా అదాని ఎవడు? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఉంటే ఇంతకుముందు చెప్పిన విధంగానే వ్యవస్థ నాకే ఒక బూత్గా తయారైతున్న దాంట్లో ఈ రోజు మనకి బతుకు ఎందుకు వస్తుంది? 11 స్థానాలకు ఎందుకు పడతావు?
రాష్ట్రంలో ఏం నడుస్తోంది? అయిపోయిందిరా నీ పని. ఒక పాట ఒక మాట రెండే రెండు నడుస్తున్నాయి. ఈసారి ఏమైంది? కోయా రే కోయి కోయి కోయా, కోయా రే కోయ్ కోయ్ కోయా, బామారే సందమామ, బామారి సందమామ, కోయి కోయి కోయ్ 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 కోయి కోయి కోయ్ కోయ్ కోణ్ణి గోయ్. నాకు ఉద్దేశం తెప్పించుకో, కోయ్. చిరాగ్గా ఉంది నాకు. ప్రస్తుతానికి స్టేట్ లో ఈ రెండే నడుస్తున్నాయి. సిగ్గులేదురా నీకు? మనకు వచ్చిన పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లో తెలుసా? అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఒక నిమిషం నేను అవును అది చెప్పని బా. మరి నువ్వేం చేస్తావురా? మేము ఈ కక్కిన కూటికి ఆశపడేటువంటి దుర్మార్గులని మేము అనుకోలే. జో నువ్వేం పట్టించుకోకూడదు పెచ్చ. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ ను టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. డబ్బులు తీసుకుని సంచుల్లో తిరుగుతారని మేము అనుకోలే. పోయేవాడు బుర్ర జల్లి పోతున్నాడు, ఇదేం కొత్త? కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, దానికే ఈ ప్రయత్నం అంతా. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. వాళ్ళ టార్గెట్ వాళ్ళని అడగాలి, మన అడిగి. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి. మరి మేము గమనించేసాం. కళ్ళు దుబ్బేంట్రా? ముంచిపోయాడు అంతే తేడా. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? మమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయమని మాకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇస్తే నీకోసం మనాడంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా. ఎన్ని పిచ్చి కథలయ్యా, ఏంది? ఎవరో నువ్వు గురకా వచ్చమా? మా కమిషనర్ 9,24,00,000 కాజేసినా మేము అండగా ఉన్నాం, మా కూడా ఒదిగిస్తారు. ఏం నిజమే? నిజమే, ముందే పోతారుగా. ఆయన ఎవరో ఒక మంత్రి ఉండేవాడు, ఇరిగేషన్ ఎవరో, పోలవరం అంటే నాకు తెలియదు అన్న మంత్రి. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. తెలీదా? నేను మీరు కూడా నాకు తెలీదు. చంద్రబాబు కవరింగు, ఎల్లో మీడియా కలరింగు కనిపించింది. నీకెందుకురా? లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఒక వైపు. అందరూ అదే అనుకుంటురా. నాగరాజు ఇంటర్వ్యూ వస్తే ఎక్కడ దిక్కిస్తాడు? పైసా పెట్టుబడి తీసుకురాలేని గొప్ప విజనరీ పనితీరు అవుతుంది. There is no point. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అని. ఊరుకోరా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఏంటి అని అడుగుతున్నా. నువ్వా? ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఏమవుతుందో తెలుసా? ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కింద ఇచ్చేస్తా. అది రిజల్ట్స్ రాగానే యూ కమ్ టు మీ, ఐ విల్ టెల్ మై ప్లాన్. ఓకే.